హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి సండే స్పెషల్ మటన్ కర్రీ. సో దానికోసం ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ తీసుకుని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేయాలి. సో ఈ మటన్ కర్రీ కొబ్బరి అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్ట్. నేను కొబ్బరి అన్నం ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ట్రై చేయండి, మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చింది అని. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. రెండు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ యాడ్ చేయాలి. సో మంచిగా ఆనియన్ అంతా వేగిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచేసేయండి. ఆనియన్ అంతా వేగిన తర్వాత కొంచెం పసుపు అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. మీకు ఇంకా ఏదైనా నాన్ వెజ్లో ఏదైనా రెసిపీస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము చేసి మీకు వీడియోస్ పెడతాము. మీరు వీడియోస్ చూసిన తర్వాత ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ వీ విల్ గెట్ ద మోటివేషన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుతూ ఉండాలి. మంచిగా కలిపేసుకొని విజిల్ పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి అందులో కారం, ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి మటన్ మసాలా దొరుకుతుంది కదా బయట ప్యాకేజ్, అది ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను. ఇంట్లో అయిపోయింది మటన్ మసాలా, సో అందుకని ప్యాకెట్ వేసాము. మీకు కనుక ఒకవేళ మటన్ మసాలా ఎలా చేసుకోవాలి, దానికి రెసిపీ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము చేసి చూపిస్తాము. అండ్ దెన్ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం అంతా చూసుకొని మంచిగా ఒక గ్లాస్ వాటర్ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని నేను చెప్పినట్టుగా కొబ్బరి అన్నంలోకి చాలా బాగుంటుంది. నార్మల్ వైట్ రైస్, చపాతీ వాటిల్లోకైనా తీసుకోవచ్చు, బట్ కొబ్బరి అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. సో ప్లీజ్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని ఇక్కడ ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకొని ముక్క ఉడికిందా లేదా, సాల్ట్ సరిపోయిందా లేదా అంతా చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో కొబ్బరి అన్నం కూడా ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.